హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇంటర్లింక్ నెట్వర్క్ కు సంబంధించి టెస్ట్ నెట్ లాంచ్ అయింది. అది కేవీ గారు మనకు చెప్పడం జరిగింది ట్విట్టర్ లో. సో నేను కూడా ఈ టెస్ట్ నెట్ చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో చూసి నేను నిన్న వీడియో పెట్టడం జరిగింది. కావాలంటే మీరు నిన్న వీడియో మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఐటీఎల్ టెస్ట్ నెట్ అండ్ ఐటీఎల్ టెస్ట్ నెట్ అని ఉంది. ఇక్కడ నిన్న 0-0 ఉండే అనమాట. ఏ కాయిన్స్ లేవు అనమాట. మరి కాయిన్స్ లేకుండా ఎలా టెస్ట్ చేస్తాము అని చెప్పేసి డౌట్ వచ్చి మా ఫ్రెండ్ గారు ఏం చేసిందంటే ఆ కేవీకి మెసేజ్ పెట్టడం జరిగింది. సార్, కాయిన్స్ లేకుండా ఎట్లా టెస్ట్ చేస్తాం సార్ బ్లాక్ చైన్ ని అని. అప్పుడు కేవీ స్పందించి ఏం చేశాడంటే కేవలం 0.1 ఐటీఎల్ వన్ అకౌంట్ కి పంపించాడు. నేను కూడా రిక్వెస్ట్ పెడితే ఆయన నాకు అస్సలు పంపించలేదు అనమాట. సో వాడేం చేసిందంటే, అరే మామ, ఈ కేవీ ఏమైనా పిచ్చోడా లేకపోతే చాలా పెద్ద పీసోన్ లాగా ఉన్నాడు రా, 0.1 ఐటీఎల్ మాత్రమే పంపించాడు అని చెప్పాడు అనమాట. అయితే ఎంత అయితే ఏముందిరా, నాకు కూడా ఒక 0.05 ఐటీఎల్ పంపించమన్నాను. సో నాకు పంపించాడు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే. ఇప్పుడు నేను ఒకసారి వేరే అకౌంట్ కి ఇందులో నుంచి కాయిన్స్ పంపించి చూపిస్తాను బ్లాక్ చైన్ ఏ విధంగా పనిచేస్తుందో. ఓకేనా? ఏం లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ సెండ్ ఆప్షన్ అండ్ రిసీవ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ సెండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఏ వాలెట్ కి అయితే పంపించాలో అక్కడ ఈ వాలెట్ అడ్రస్ ని కాపీ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ వాలెట్ అడ్రస్ నేను కాపీ చేస్తాను. ఈ వాలెట్ కి నేను పంపించాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం కాపీ ఆప్షన్ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం పంపించొద్దండి. ఇట్లా మ్యాక్స్ కొడితే పోదు, ఎందుకంటే గ్యాస్ ఫీ కూడా ఉందన్నమాట దీనికి. కాబట్టి నేనేం చేస్తానంటే 0.02 మాత్రమే పంపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, గ్యాస్ ఫీసెస్ లో కూడా రకరకాలు ఉన్నాయండి. ఇగో స్లో 30 seconds లో పోవాలంటే ఇంత అంట, నార్మల్ అంట, అండ్ ఇదేదో ఫాస్ట్ అంట, అండ్ ఇదేదో కష్టం అంట. సో నేను నార్మల్ పెట్టాను. నార్మల్ ఎంతసేపట్లో వెళ్తుందో చూద్దాం. 0.0007087 అంట. ఓకేనా? సేవ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ టైం కొట్టిన తర్వాత కన్ఫర్మ్ కొట్టాను. ఓకేనా? కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక గిర తిరుగుతుంది అనమాట. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తుందో. ఇక లెక్క పెట్టుకోండి మీరు కూడా, ఎన్ని సెకండ్స్ అవుతుంది చూద్దాం. సబ్మిటెడ్, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. మరి వచ్చిందా చూద్దాం ఒకసారి. ఎట్లా చూపిస్తాను చూడండి. ఇదండి, ఈ ఫోన్ లోకి నేను పంపించాను. ఇక్కడ చూడండి 0.0004 ఉంది. ఇది పాతదే. సో ఇంకొంచెం రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇంకా రాలేదండి. ఓకే, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఎస్, ఇప్పుడు వచ్చింది చూడండి. ఐటీఎల్ టెస్ట్ నెట్ 0.020 వచ్చిందా? అది అన్నమాట. సో చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఈ బ్లాక్ చైన్. సో కేవీ గారు ఏం చేయాలంటే, మనకు అట్లీస్ట్ ఆయన గారు ఒక 10 ఐటీఎల్ లేకపోతే 5 ఐటీఎల్ ఎంతో కొంత పంపించాలండి. అప్పుడు మనము ఇంకా చాలా బాగా చేస్తాం అనమాట ట్రాన్సాక్షన్స్. ఒక 100 ట్రాన్సాక్షన్స్ చేసి ఈ బ్లాక్ చైన్ సరిగానే పనిచేస్తుంది సార్ అని సర్టిఫికేట్ ఇస్తాం. బట్ ఆయన ఏదో నామమాత్రంగా 0.1 పంపించాడనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు మీ ప్రకాష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.